కార్యక్రమంలో డ్రగ్స్ అంటే 10-20 సంవత్సరాల క్రితం మనం కేవలం సినిమాల్లో చూసేవాళ్ళం. తర్వాత హాలీవుడ్ మూవీస్లో ఏదో అలా వాడడం, ఇంగ్లీష్ మూవీస్లో చూడడం, ఏదో మాఫియా ఇటాలియన్ మాఫియా లేకపోతే వాళ్ళ వాడడం తప్పితే మన జీవితాల్లో, మన రాష్ట్రంలో, మన జీవితాల్లో చిన్న చిన్న పట్టణాల్లో డ్రగ్స్ గురించి మాట్లాడాలి, డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించాలి అనే రోజు వస్తుందని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇది చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా మన ప్రభుత్వ యంత్రాంగం దీని మీద చాలా పట్టుదలగా పనిచేస్తూ ఉన్నారు. వారు ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రజాప్రతినిధులు కానీ, కాలేజ్ మేనేజ్మెంట్స్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్స్, పేరెంట్స్, అధికారులు, ప్రతి ఒక్కరూ చాలా నిబద్ధతతోటి కట్టుబడి పనిచేస్తేనే దీన్ని మనం ఆపగలని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే ఒకటి చెప్పుకుంటున్నాం, మన భీమవరంలో డ్రగ్స్ లేవు, లేకపోతే మన రాష్ట్రంలో అంత లేదు అని చెప్పుకుంటున్నాము. ఓకే, ఉండకపోవచ్చు, బహుశా పంజాబ్తో పోలిస్తే మన జిల్లాలో తక్కువ ఉండొచ్చు. హైదరాబాద్లో జరిగే పార్టీస్లో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చేసిన పార్టీస్లో కనిపించినట్టు డ్రగ్స్ మన యొక్క రాష్ట్రంలోనూ మన జిల్లాలో కనిపించకపోవచ్చు. మనం ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది చేసుకోవాలంటే గత 10 సంవత్సరాల క్రితము ఏ విధంగా ఉండింది, ఈ రోజు ఏ విధంగా ఉండింది, అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ప్రజల్లోకి ఏమన్నా ఇది వెళ్ళిందా, గంజాయి వెళ్ళిందా, డ్రగ్స్ వెళ్ళిందా అనేది మనం అంతా ఇది అనునిత్యం గమనించుకోవాలి. I request the senior most officers in the district, do not be complacent with the achievements and what is happening in the district. Please be vigilant. Please take stringent action against those peddlers. ఎవరైతే పిల్లలకి, స్టూడెంట్స్కి, యూత్కి వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేసే విధంగా వారికి వచ్చే ఒక ప్రాఫిట్ కోసం వారి జీవితాల్లో ఈ డ్రగ్స్ని ప్రవేశపెట్టి వాళ్ళు బానిసలు చేసి ఆ పిల్లలు, తర్వాత తల్లిదండ్రులు, ఆ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ కి డ్రగ్స్ చూస్తే ఈ సమాజంలో చూస్తే ఏమైనా ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఉంటుంది. యూత్ కానీ అండ్ ఈవెన్ అట్ సీనియర్ ఏజ్ ఆల్సో చాలా మంది డ్రగ్ అబ్యూస్ లో వాడటం, దే ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్, మొత్తం జీవితం నష్టం ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండివిజువల్ కి, మొత్తం కుటుంబంకి, సొసైటీకి ఇది నాశనంగా వస్తున్నాయి. చాలా మంది రాష్ట్రం మన ప్రమాణంలో విచ్ హావ్ కంప్లీట్లీ బీన్ డిస్ట్రక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ డ్రగ్ మెనేజ్. ఇండియా కూడా ఇది ప్రాబ్లం మనకి ఇన్ రోజ్, తర్వాత బయట కంట్రీస్ నుంచి, శత్రు కంట్రీస్ నుంచి మనకి ఓపియంలాగా మధ్యలో అదర్ డ్రగ్స్ ఆర్ కమింగ్. ఇన్ఫర్మేషన్ ఉంటే వాడికి ఇది పెట్టిన స్మగ్లర్ మీ ఏరియాలో ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. లేకపోతే 197 కాల్ టోల్ ఫ్రీ నంబర్ ఉంది, అక్కడ మనకి ఇన్ఫార్మేషన్ పెట్టిస్తే షో దట్ అండ్ ఆల్ పోలీస్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇమీడియట్గా సక్సెస్ఫుల్ గా యూజ్ చేయడానికి అందరికీ అండ్ అందరికీ జిల్లా కలెక్టర్ గారు మానక ధాన్యాల సంస్థలు, అలా అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సేవలో ఉన్నటువంటి అన్ని కళాశాలలో కూడా మరి ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన తెలియజేయడం జరుగుతుంది. అందరూ ప్రభుత్వంలో అభివృద్ధి